10 జూలై 2025న మనం పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0ను కండక్ట్ చేసి దిగ్విజయం చేయడం జరిగింది. ఆ రోజు మనం విద్యార్థుల తల్లిదండ్రులను, అదేవిధంగా ప్రజాప్రతినిధులను, దాతలను, ఓల్డ్ స్టూడెంట్స్ను అందరినీ మన పాఠశాలకు ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని విట్నెస్గా కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. వీరందరూ ఆనాటి కార్యక్రమానికి హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలా ఎవరైతే హాజరైనారో వారికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అందులో భాగంగా మనం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ రోజు భోజనాలను ఏర్పాటు చేసినాము. ఆ భోజనానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం వంట చేసేవారికి అందిస్తామని చెప్పింది. భోజనాలను మన పాఠశాలలో ఆ రోజు మెనూలో ఏముందో ఆ మెనూ ప్రకారం వడ్డించేందుకు చర్యలు తీసుకుంది. దాని కొరకు గాను అయ్యే ఖర్చును ఎవరైతే వంటవారు ఉన్నారో వారి అకౌంట్కు జమ చేస్తామని తెలియజేసి ఉన్నారు. అలా జమ చేయాలంటే మనం ఆ నంబర్ను మన IMMS యాప్లో నమోదు చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ IMMS యాప్లో డైరెక్ట్గా అయితే మనం ఎంటర్ చేయలేము. మనం మొదటగా లీప్ యాప్ నందు ఎంటర్ అవ్వాలి. మన స్కూల్ లాగిన్ క్రెడెన్షియల్ ద్వారా, అంటే స్కూల్ యూడైస్ కోడ్ మరియు మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ను లీప్ యాప్లో ఎంటర్ చేసి మనం ఎంటర్ అవ్వాల్సి ఉంది. అలా ఎంటర్ అయిన తర్వాత IMMS ఆప్షన్ కనిపిస్తుంది. ఈ IMMS ఆప్షన్పై క్లిక్ చేసి PM పోర్షన్లోకి వెళ్ళాలి. PM పోర్షన్లో HM సర్వీసెస్ ఆప్షన్ తీసుకోవాలి. ఈ HM సర్వీసెస్లో మెగా PTMకి సంబంధించిన డీటెయిల్స్ అడగడం జరిగింది. అక్కడ మనం ఎంటర్ చేయాలి. అక్కడ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము. పాఠశాల యొక్క యూడైస్ కోడ్ను ఉపయోగించి లీప్ యాప్లో లాగిన్ కావాల్సి ఉంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈ క్విక్ యాక్సెస్లో IMMS ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు, లేదా ఈ గవర్నరెన్స్పై క్లిక్ చేసి గవర్నరెన్స్లో మిడ్ డే మీల్స్ ఆప్షన్ ఉంది. ఈ మిడ్ డే మీల్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. IMMSపై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం లీప్ యాప్ నుండి IMMS యాప్లోకి రీడైరెక్ట్ చేయబడతాం. ఇక్కడ PM పోర్షన్పై క్లిక్ చేయాలి. HM సర్వీసెస్పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ ఆప్షన్లలో మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చివరి నుండి 4వ ఆప్షన్గా మెగా PTM 2.0 అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత స్కూల్ ID, స్కూల్ నేము, డేట్ ఆఫ్ PTM కండక్టెడ్ ఉంది. నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అటెండెడ్ ఫర్ PTM అనే ఆప్షన్ ఇచ్చినాడు. మీల్స్ ప్రొవైడెడ్ బై అని ఉంది. ఎవరు మీల్స్ ప్రొవైడ్ చేసినారనే ఆప్షన్ ఇవ్వాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మీల్ అవైల్డ్ అని, నంబర్ ఆఫ్ ప్లేట్స్ యూటిలైజ్డ్ ఫర్ పార్టిసిపెంట్స్, నంబర్ ఆఫ్ వాటర్ గ్లాసెస్ యూటిలైజ్డ్ ఫర్ పార్టిసిపెంట్స్, ఈ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఎంటర్ చేయాలి. కాబట్టి నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆ రోజు 230. ఇక్కడ ఆ రోజు పార్టిసిపెంట్ ఉపాధ్యాయులను కలుపుకొని మనం నంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీల్స్ ప్రొవైడెడ్ బై ఆప్షన్ తీసుకుంటాం. నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మీల్స్ అవైల్డ్, ఎంత నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అటెండెడ్ ఫర్ PTM, ఎంతమంది అటెండ్ అయినారో వారికి మనం మీల్స్ అరేంజ్ చేయాలి. కాబట్టి ఎంతమంది అవైల్ చేసుకున్నారంటే 229 మెంబర్స్ అవైల్ చేసుకున్నారని ఇవ్వాలి. వారికి అవసరమైన ప్లేట్ల సంఖ్య, తర్వాత గ్లాసుల సంఖ్య అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి ఈ వివరాలను మనం పూర్తి చేయాల్సి ఉంది. అలా చేస్తే మాత్రమే ఆ డబ్బులు మనకు మన ఏజెన్సీ వాళ్లకు జమ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అందరూ సబ్మిట్ చేయగలరు. థ్యాంక్ యూ.